మర్రి చెట్టు, దాని వెనక్కి తిరిగిన పాదాలు. పట్నం నుంచి వచ్చిన అబ్బాయి పారిపోలేదు. అక్కడికక్కడే బిగుసుకుపోయాడు. అప్పుడే వినిపించింది ఒక గుసగుస, ఒళ్ళు జలధరించేలా. మళ్ళీ వినిపించింది, ఈసారి ఇంకా దగ్గరగా. ఆ స్వరం చాలా మెల్లగా, విరిగినట్టు కోపంగా ఉంది. భయంగానే మెల్లగా వెనక్కి తిరిగాడు. తిరిగి చూస్తే అక్కడెవరూ లేరు. నిజంగా ఎవరూ లేరా? కాని తన వెనుక నేల తడిగా ఉంది, ఎవరో చెప్పుల్లేకుండా నిలబడ్డట్టు. అంతలోనే ఆ పెద్ద మర్రి చెట్టు కదిలింది. అస్సలు గాలే లేదు, అయినా ఆ చెట్టు కీచుమని శబ్దం చేసింది. దాని ఊడల్లో ఒకటి మెల్లగా కదిలింది. చెట్టు కింద ఆ చిమ్మ చీకటిలో ఏదో ఆకారం. ఆ చీకటి నుంచి నెమ్మదిగా ఒక స్త్రీ రూపం బయటకొచ్చింది. దాని పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. ముఖం మీద జుట్టు అంతా కప్పేసి ఉంది. నడవటం లేదు, తేలుతూ వస్తోంది తనవైపే. అరవాలనుకున్నాడు, కాని గొంతులోంచి శబ్దం రాలేదు. నువ్వు నన్ను చూశావు. చేతిలో ఫోన్, స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోయింది, ఒక్క వాక్యం తప్ప. దానిమీదున్నది నువ్వు నన్ను చూశావు. అదే క్షణంలో ఊర్లో ఉన్న లైట్లన్నీ టప్ మలిసి ఆగిపోయాలి. ఆ చిమ్మ చీకట్లో ఎక్కడో ఒకచోట ఎవరో నవ్విన శబ్దం